హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను పూజ ఎలా చేసుకుంటున్నాను, పిల్లల్ని ఎలా రెడీ చేశాను అనేది మీకు చూపిస్తానండి. ఈరోజు పూజ అయితే కొంచెం లేట్ అయ్యింది. ఎందుకంటే నైట్ వర్షం పడిద్దేమో అనుకున్నాను. అంటే చినుకులు పడ్డాయి. అందుకని బయట ముగ్గులు ఏం పెట్టుకోలేదనమాట. షాప్కి వెళ్ళొచ్చిన తర్వాత ముగ్గులు పెట్టుకుందాం అనుకునేసరికి కొంచెం చినుకులు అయితే పడ్డాయి అనమాట. అందుకని ఏం పెట్టలేదు ముగ్గులేమి. తెల్లవారి 5 గంటలకి లెగిసి కొంచెం లేట్గానే లెగిసాను. ఎందుకో మేలుకు రాలేదు. లెగిసి చూసేసరికి 5 అయిపోయిందనమాట. ఇంకా గబగబా లెగిసి బయట గుమ్మం అది కడిగేసుకొని ముగ్గులు పెట్టుకొని తర్వాత ఇంట్లో తడిగుడ్డ పెట్టేసి గోమూత్రం గంగాజలం జల్లేసిన తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నేను ముగ్గు పెట్టందే పూజ అయితే చేయనండి. బయట వాకిలంతా శుభ్రం చేసుకొని గడపమ్మకి పసుపు కుంకుమ రాసుకొని అప్పుడు ముగ్గు అయితే స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు గడపమ్మకి కలర్స్ వేసుకున్నాను కదా, అవి యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అనమాట. ఎలా వచ్చాయి కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? బయట పూజ అయితే అయిపోయిందండి. గడపమ్మకి పసుపు కుంకుమ రాసేసుకొని ఇప్పుడు లోపల పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. పువ్వులు ఇలా అలంకరించుకున్న తర్వాత మొత్తం ఇల్లంతా పన్నీర్ అయితే జల్లాను. అలా జల్లుకోవడం వల్ల ఏంటంటే ఇల్లంతా సువాసన భరితంగా ఉంటుందండి. అంటే మన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పన్నీర్లో నేను ఏమేమి వేస్తానంటే జవ్వాది సెంటు, పన్నీర్ బాటిల్ ఒకటి, రోజ్ వాటర్ ఒకటి మిక్స్ చేసుకొని పెట్టుకుంటానండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తానంటే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను వెలిగించాను కదా అగరత్తు ఆర్కే సుప్రీం అని అగరత్తు అండి. అది చాలా బాగుంటుంది. మన ఇంట్లో చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. టెంపుల్లో ఉన్నట్టే ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు అగరత్తులు తెచ్చుకున్నా అవే వాడతాను. ఓకే అండి, పూజ అయితే పూర్తయిపోయింది. మరి ఇంక పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది కదా, ఏదో ఒక వంట అయితే చేసేసి ముందు వాళ్ళని స్కూల్కి అయితే పంపించేయాలి కదా. అప్పుడు మిగతా పని ఏదైనా ఉంటే అది అప్పుడు తర్వాత చూసుకోవచ్చు. అందుకని పూజ అయితే పూర్తయిపోయిన తర్వాత పప్పు అయితే పొయ్యి మీద పెట్టాను. పప్పు ఉడికిపోయింది. పప్పుచారు అయితే తాలింపు వేసేస్తున్నాను.
లంచ్ బాక్సులకి అయితే వంట అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడు వాళ్ళకైతే టిఫిన్ అయితే వేసేసి పక్కన పెట్టేసి వాళ్ళని రెడీ చేసిన తర్వాత వాళ్ళని స్కూల్కి అయితే పంపించేస్తే అక్కడ వరకు అయితే ఆ పని పూర్తయిపోయినట్టే. ముందు వాళ్ళని స్కూల్కి పంపించేసి అప్పుడు మిగతా పని ఏదైనా ఉంటే అది తర్వాత చేసుకుంటాను. ఓకే, బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్. ఉంటాను.